హాయ్ హలో వెల్కమ్ టు బస్ 360. నేను మీ మురళి రాపల్లి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే యువతలో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్ హీరోగా వెండి తెరపై ఎంతో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిగా ఎన్నో సినిమాలు తీసినటువంటి ఒక హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే సమూల రాజకీయ వ్యవస్థనే మార్చేస్తాను, ప్రజల జీవితాలను మార్చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి చాలంటూ అడుక్కున్నటువంటి ఒక అభ్యుదయ విప్లవవాదిలా కనిపించాడు. కానీ అధికారంలోకి రాకముందు ఎన్ని మాటలు మాట్లాడాడో అధికారంలోకి వచ్చిన తర్వాత అంత పనికి మాలిన వాళ్ళ ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నాయకుడు ఒక అమ్మాయి 16 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లి శారీరకంగా అనుభవించి పాడు చేస్తే దానిపైన మినిమం స్పందించేటువంటి మనసు లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఇప్పటికే చాలా మంది తన పైన కోపంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్నో 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 విషయాల్లో వదిలేసి ఈరోజు పోరుబాట కార్యక్రమంలో ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కొడితే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి టీడీపీ వారికి మధ్యలో ఘర్షణలో కొట్లాట జరిగితే అది ఒక దళితుడిపై వైసీపీ చేసిన దాడిగా అభివర్ణిస్తూ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలతో అనేక ప్రశ్నలు స్పందించడమే కాదు, పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉందా లేదా, ఇటువంటి నాయకుడు ప్రజలకు అవసరమా అనే విధంగా చాలా చాలా అర్థవంతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విమర్శలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అవి ఎలా ఉన్నాయి వాటి గురించి ఒకసారి మీరు చూడండి. సనాతన ఉపము ఈరోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఏంటి అసలు అంటే ఎంపీడీఓకి మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడనే దాని మీద ఈయన పరామర్శకి వెళ్తున్నాడంట ఎంపీడీఓ గారి దగ్గరికి. అసలు ఆ వివాదం అంటే నీకు తెలుసా పవన్ కళ్యాణ్? ఈయన మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు అటెండర్ వస్తాడు 15 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. సరే ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు. వచ్చినా కూడా వీళ్ళు కీస్ అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటి వాతావరణం మీద ఏదో ఆయన మీదకి ఈయన వెళ్ళాడు అనే దాని మీద. సో దానికి దళితుల మీద దాడి అంట. సిగ్గన్నా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తడమేనా? సిగ్గు శరం ఏమి లేదా? అరే నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి దాడి చేస్తే పరామర్శకు ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్? ఉపము సనాతిని ఎందుకు పోలేదు? నీ యలమంచిలి ఎమ్మెల్యే విలేకరుని కిడ్నాప్ చేస్తే ఎందుకు స్పందించలేదు? 9 ఏళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే అవునా జరిగిందా నేను టీవీలో చూశానే అనేటటువంటి గాలి కబుర్లు చెప్పి 5.5 నెలలైనప్పటి వరకు శవం దొరకపోతే ఉపము ఏమయ్యావు? ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే కనీసం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బాలిక మీద రేప్ జరిగితే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు? మొన్న డిసెంబర్ 9వ తారీఖు ఇదే కడప జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని బీరు బాటిల్ తీసుకొని పగలగొడితే తలకాయ బీరు బాటిల్ తీసుకొని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే అక్కడ పోలీసులు ఇప్పుడు వెళ్తావా లేదా అక్కడ పరామర్శకి? నీ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్. నువ్వు మనిషిలాగా ప్రవర్తించు. ఇస్తానన్నటువంటి హామీలు ఏమైనా సూపర్ 6 హామీలను గాలి కొదిలేసి ఇప్పుడు ఇక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కోనంగానే పరిగెత్తడం ఆపేసి ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషిలాగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీలని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతున్నా. అప్పటికైనా కనీసం బుద్ధిని జ్ఞానం అన్న తెచ్చుకొని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తా ఉన్నాం. చూశారు కదా కారుమూరి వెంకట్ గారు చెప్పినటువంటి విషయాలు మొత్తాన్ని సముచితంగా ఒక దగ్గర చేరిస్తే పవన్ కళ్యాణ్ ఎంత ఫెయిల్యూర్ గా ఉన్నారో మీకు అర్థమవుతుంది.
ఇప్పటి వరకు ఆయనకి ఆ వ్యవస్థ ఇస్తే సక్సెస్ అవుతాను, ఈ వ్యవస్థలో సక్సెస్ చేయిస్తాను, కలెక్టర్ల ముందు అందరు నన్ను తిడుతున్నారు, హోంమంత్రి ఎందుకు పనికిరాదు, ఇటువంటి వ్యాఖ్యలు తప్పించి తన సొంతగా ఏం చేశాడు అంటే ఇప్పటి వరకు ప్రతిదీ భారీ డిజాస్టర్ గానే మిగిలిపోయింది. లడ్డు విషయంలో అలాగే, తిరుపతి లడ్డు విషయంలో అలాగే చేశారు. ఆ తర్వాత రిషికొండ విషయంలో అలాగే చేశారు. నాడు నేడు బడిని గతంలో పిఠాపురంలో సందర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆశ్చర్యానికి గురవడం కూడా మనం అందరం చూసాం. ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిందా, ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది అని చెప్పడం గమనించాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే 32,000 మంది తప్పిపోయిన వాళ్ళు తీసుకొస్తారని, సుగాలి ప్రీతి కేసుని వచ్చిన 3 నెలల్లోనే సాల్వ్ చేస్తానని, ఇలా చాలా మాటలు చెప్పాడు. అవన్నీ గాలి మాటల్లాగా మిగిలిపోయాయా? పవన్ కళ్యాణ్ గాలి మాటలు అలా మాట్లాడారా అంటూ ప్రతి ఒక్క బోర్డు ప్రశ్నించే సిచ్యువేషన్ ఏర్పడింది. దీని అంతటికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి చేతగాంతనమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు వింటమా, లేదు ఇవేవి కాదు పవన్ కళ్యాణ్ చేతిలో ఎటువంటి అధికారం లేకపోవటమా, జస్ట్ ఉపముమా అంటే జస్ట్ అలా ఉండిపోయే వ్యక్తిగా క్రియేట్ చేయటం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ పైన ప్రజలు, జన సైనికులు ఎటువంటి నమ్మకం అయితే పెట్టుకున్నారో అది అయితే 100% ఉమ్మైందా అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు తలెత్తుతూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.